మంచి చెడ్డ ఎవరికి చెప్పినా వింటారు పద్ధతిగా చెప్తే. ఒక ఎవరైనా ఉన్మాదైనా, ఎవరైనా గూడా వచ్చినప్పుడు, "ఏం నాయనా ఇట్లా చేయడం తప్పు కదా!" అనంటే ఒక సెకండ్ వాళ్ళు ఆగలేరా? ఆగకపోతే అది వేరు కానీ, బట్ ఆగి ఆలోచించేటటువంటి మానవత్వము అందరికీ ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు చిన్న పిల్లలు కొట్లాడుకుంటా ఉంటారు. వాళ్ళని పిలిచి ఆహ్, సపోజ్ ఒకడిని బాగా కొట్టేసాడు. కొట్టేసిన తర్వాత మనం పిలిచి నాయనా నువ్వు చేయడం తప్పు గదా! అనంటే ఇమ్మీడియేట్‌గా వాడు కన్నీళ్లు పెట్టుకొని సారీ అని చెప్తాడు. ఓకే. అంటే మనము చెప్పే దాంట్లో చెప్పినప్పుడు వింటారు. ఇది ఎక్కడ ఉంది? 'జోనా స్టోరీ'. 'జోనా స్టోరీలో' చూస్తాం. చూసినప్పుడు దేవుడు చెప్తాడు. "నువ్వు వెళ్లి ప్రకటించు" అనంటే అక్కడ మనుషులంతా చాలా భయంకరంగా ఉంటారు. నన్ను చంపేస్తారు అని భయపడతాడు. కానీ దేవుడంటాడు, "నేను నీకు తోడుగా ఉంటా. అంటే నువ్వు వెళ్లి చెప్పు. నా మాట విను." కానీ వింటాడా? వినడు. దేవుడే బలవంతంగా ఎత్తక్కడ పడేస్తాడు. యోనాకి దేవుడేం చెప్తాడు అంటే, నినవే అనే పట్టణానికెళ్ళి, అక్కడ నువ్వు మంచి చెడ్డ చెప్పు వాళ్ళకి. అక్కడ చాలా, చాలా దుర్మార్గం అయిపోయినారు మనుషులు. నేను వాళ్ళని అగ్నితో నాశనం చేయాలనుకుంటా ఉన్నాను ఆ పట్టణాన్నంతా గూడా అంటాడు. అంటే, అయ్యో! ఆ పట్టణానికి నేను ఎట్లా పోతాను ప్రభా! నాకు అదే చాలా భయంకరమైన మనుషులున్నారక్కడ. వాళ్ళు నన్ను చంపేస్తారు అనంటే గూడా, లేదు లేదు నువ్వు వెళ్లి చెప్పు అనేసి అంటాడు. అంటే, సరే అని చెప్పి ఆహ్, వెల్ నేను పోతాలే అని నినవేకి పోకుండా ఎక్కడ పోతాడంటే, తార్షిష్ అనే ప్లేస్‌కెళ్ళేటటువంటి పడవ ఎక్కుతాడు. ఆ పడవలో ట్రావెల్ చేసేటప్పుడు అక్కడ పెద్ద తుఫానొస్తుంది. ఏంది అన్‌యూజువల్ స్టార్మ్ అంటే ఆ కాలంలో కూడా ప్రెడిక్షన్స్ అంటే ఆ కాలంలో కూడా వెదర్ రిపోర్ట్స్ అంటే వెదర్ ప్రెడిక్షన్స్ అనేటివి ఉన్నాయి కదా! అయితే ఏంటబ్బా ఇట్లా అన్‌యూజువల్‌గా ఇట్లాంటి స్టార్మ్ వచ్చింది. ఇది ఏదో అరిష్టము అని ఎవరనుకుంటారు? వేరే మతస్థులు. వేరే ఫెయిత్‌లో ఉండేటటువంటి వాళ్ళు. వాళ్ళేం చేస్తారనంటే మరి వాళ్ళు మనం లాట్స్ ఏద్దాము అంటే చిట్టీలేద్దాము. ఎవరి పేరు ఈ ఈ విపత్తనేది ఎవరి వల్లొచ్చిందో వాళ్ళ పేరు వస్తుంది అని అనుకుంటారు. మరి వాళ్ళు చిట్టీలేసి పేరు తీసినప్పుడు ఎవరి పేరొస్తుందంటే యోనా పేరొస్తుంది. యోనానా ఎవరి యోనా ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడని మరి షిప్ అంతా వెతికితే డెక్‌లో నిద్రపోతా ఉంటాడు. ఇంత తుఫానొస్తా ఉంది స్వామి నీకు ఎట్లా నిద్రపోతన్నావు? మరి నీ పేరొచ్చింది ఈ మాదిరిగా అనంటే దేవుడే ఇచ్చాడు మీకు ఆ పేరు. బైబిల్‌లో ఒక వాక్యం ఉంది. మ్యాన్ థ్రోస్ ద లాట్స్ బట్ ఇట్ ఈస్ ద లార్డ్ హూ పిక్స్ అనేటటువంటి వాక్యం. మనుషులు చిట్టీలేసినా గూడా ఎత్తేదెవరంట? దేవుడు. అట్లా అని డోంట్ గో అండ్ డూ దిస్. వి హావ్ టు హావ్ ద కనెక్షన్ విత్ గాడ్ ఇన్ సచ్ ఎ వే ఎట్లా అనంటే దేవుడు మనతో మాట్లాడితే, మనల్ని గైడ్ చేస్తే, మన మనసులో తెలిసేటటువంటి లేకపోతే మన మైండ్‌లో మన ఆలోచన చెప్పి దేవుడు నడిపించే దేవుడు కాబట్టి, మనకు దేవుని గైడెన్స్ అనేటివి తెలిసేటటువంటి ఇంటిమెసీ కోరుకోవాలి మనం. ఇట్లాంటి మెటీరియల్‌గా చిట్టీలేసి, కాయిన్‌లేసి ఇట్లా కాదు. ఆ లెవెల్‌కి మనం అప్‌గ్రేడ్ అవ్వగలగాలి. అయితే మరి చిటీలు వేసినప్పుడు ఏం జరుగుతుంది అనంటే, ఇగో నా పేరొచ్చింది. ఆయనొచ్చాడు. సరే ఇట్ ఈస్ ద లార్డ్ హూ పిక్డ్. నన్ను తీసి పడేసేయండి. ఈ స్టార్మ్ తగ్గుతది అని అంటాడు. మరి ఇక్కడ ఇంత పాసివ్ టోన్‌లో ఆ సిట్యుయేషన్ ఉండకపోయుండొచ్చు. ఒక యాక్టివ్ టోన్‌లో మనం ఇమాజిన్ చేసుకుంటే అక్కడ కొంచెం తర్కనలు గూడా జరిగుండొచ్చు. సో, ఒక ఆర్గ్యుమెంట్‌లోనైనా లేకపోతే ఆ కేయాస్‌లో సరే ఫైన్, ఫైన్, ఫైన్ త్రో మీ నన్ను పడేసేయండి అన్న ఫ్రస్ట్రేషన్ యోనా చూపిచ్చుండొచ్చక్కడ. సో, ఎత్తి పడేసినప్పుడు వేలొచ్చి మింగేయటం అనేది జరుగుతుంది. ఇన్ ద బెల్లీ ఆఫ్ ద వేల్ హి వాస్ దేర్ 3 డేస్. 3 రోజులు ఉన్నాడు. ఆ తర్వాత ఆ వేల్ పోయేసి ఆయనని కక్కేసింది. ఇక్కడ షోర్‌లో కక్కేసింది. సో, కక్కేసినప్పుడు ఆయన బయట వచ్చి పడ్డాడు. ఆ 3 రోజులు ఏం జరిగుండొచ్చు? రిపెంట్ అయ్యుండొచ్చు. నేను చాలా తప్పు చేశాను అని. అండ్ దెన్ ఆయన వెళ్ళి నినవే పట్టణానికి పోతాడు. అందరికీ చెప్తాడు. నో బేటా ఇలా చేయకూడదు. దిస్ ఇస్ రాంగ్. అండ్ దే విల్ ఇమ్మీడియేట్‌లీ చేంజ్ దేర్ వేస్ టు హిస్ సర్ప్రైజ్. ఎవరైనా ఆడోళ్ళు కొట్టుకుంటా ఉంటారు. ఏమ్మా ఇది కరెక్టా? మంచిది కాదు కదా! అనగానే సరేలే అనేసి ఆపేసి సరే సారీ అని చెప్పుకొని వెళ్ళిపోరా? ఎక్కడైనా ఇద్దరు పెద్దవాళ్ళు కొట్టుకుంటున్నా గూడా ఇది కరెక్ట్ కాదు కదా! ఆగండి ఒక నిమిషం ఆగండి అనంటే ఆగరా? చెప్పే పద్ధతిలో ఉండదా? ఏదైనా ఉంటుంది కదా! అదేవిధంగా ఒక అంటే ఆవేశపరులైనటువంటి యవ్వనస్తులు కొట్టుకుంటున్నా గూడా ఆగండి అని ఎవరైనా పెద్దవాళ్ళు పెద్దరికంగా నెమ్మదిగా చెప్పినప్పుడు వినరా? నాయనా ఆపేయి అనంటే, ఆ విధంగా యోన కూడా వెళ్ళాడు. చెప్పాడు. సేమ్ థింగ్ ఆడోళ్ళు, మగోళ్ళు ఎవ్వరు కొట్టుకుంటుంటే గూడా అడోలసెంట్స్ పిల్లలు మరి అందరికీ మంచి చెడ్డ చెప్పడం జరిగింది. వాళ్ళు మారుతారు కూడా. దీనివల్ల మనం ఏం నేర్చుకోవచ్చు? చెప్పే పద్ధతిలో చెప్తే ఎవరైనా కూడా వింటారు. వినే హోప్ అనేది ఉంది. అది దేవుడే కదా చెప్తున్నాడు.